మేడ్చల్ జిల్లా ఖట్కేసర్లోని వీబీఐటీ కాలేజ్ విద్యార్థులు ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. అమ్మాయిల వీడియోలు సోషల్ మీడియాలో పెడుతున్నారని ఆరోపణలున్నాయి. కాలేజ్ వార్డెన్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నాడని పెద్ద ఎత్తున కాలేజీలో నిరసనకు దిగారు విద్యార్థులు. వార్డెన్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 15 మంది స్టూడెంట్స్ను హాస్టల్లో బంధించింది యాజమాన్యం. వార్డెన్ను అరెస్టు చేయాలంటూ పెద్ద ఎత్తున స్టూడెంట్స్ ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లోని వీబీఐటీ కాలేజ్ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. దీనికి సంబంధించి మోర్ ఇన్పుట్స్ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, అసలు ఏం జరిగింది, వాళ్ళకున్న అభ్యంతరాలేంటి, డిమాండ్స్ ఏంటి? గట్కేసర్ ప్రాంతంలో వీబీఐటీ కాలేజీలో ఒక్కసారిగా విద్యార్థులు ఆందోళన దిగడం జరిగింది. అయితే అక్కడ ఉన్న వార్డెను కొంతమంది అమ్మాయిలకు సంబంధించి అసభ్యకరమైన ఫోటోలు తీసి ఆ ఫోటోలను తన సోషల్ మీడియా ద్వారా తన మిత్రులందరికీ షేర్ చేసినట్టుగా సమాచారం ఉంది. అంతేకాకుండా కొంతమంది మిత్రులు తన దగ్గర ఉన్న ఫోన్లో ఉన్న మిత్రులందరూ కూడా ఈ అసభ్యకరమైన అమ్మాయిల ఫోటోను కూడా షేర్ చేసినట్టుగా అమ్మాయిలు గుర్తించారు. అయితే గుర్తించిన సోషల్ మీడియా అకౌంట్స్ తో పాటు ఆ వాటిని పంపిన ఫోటోలను కూడా అమ్మాయిలు తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఇలాంటి పనులు చేస్తున్న వాటిని పైన వెంటనే చర్యలు తీసుకోవడం ప్రిన్సిపల్ కు వెంటనే ఫిర్యాదు చేస్తారు. ఆయన ప్రిన్సిపల్ పట్టించకుండా వదిలిపెట్టడంతో ఈ మేరకు విద్యార్థులను దాదాపు వందలాది మంది విద్యార్థులు ఒక్కసారిగా కాలేజ్ క్యాంపస్ లోకి ఆందోళన జరిగింది. మనకు లైవ్ విజువల్ లో చూస్తున్నట్టుగా విద్యార్థులు మొత్తంగా రోడ్డు మీదకి వచ్చేసి ఆందోళన చేస్తున్నారు. తమ జీవితాలతో వాటిని ఆడుకుంటున్నారని వందల మంది విద్యార్థులకు సంబంధించిన ఫోటోలను తర్వాత వాళ్ళకి సంబంధించిన అసభ్యకరమైన ఫోటోలు తీసి ఆ ఫోటోలను కూడా తన మిత్రులకు షేర్ చేస్తున్నారని, సోషల్ మీడియా పెడుతున్నారని, తమ జీవితాలతో ఆడుకుంటున్నారని చెప్పి కూడా ఆ మేరకు విద్యార్థులు మొత్తం కూడా ఆందోళన చేస్తున్నారు. అయితే ఎవరైతే ఆందోళన చేస్తున్నారో కీలకంగా ఉన్న విద్యార్థులు 15 మంది విద్యార్థులను కూడా వీబీఐటీ యాజమాన్యం ఒక రూమ్ లో బంధించి వాళ్ళందరినీ కూడా భయపెట్టించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా కొంతమంది విద్యార్థులు ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఇప్పుడైతే ఆందోళన కొనసాగుతుంది. ప్రస్తుతానికి పోలీసు అధికారులు సంఘటన చేరుకోవడం జరిగింది. సంబంధించిన వీడియోలు ఎక్కడైతే షేర్ చేస్తారో సదా వార్డెన్ పైన చర్యలు తీసుకోవడం ప్రధాన డిమాండ్ మేరకు ఆందోళన చేస్తున్నారు. అయితే దీన్ని శాంతింప చేసే ప్రయత్నాన్ని పోలీసులు చేస్తున్నారు. అయితే వార్డెన్ పై చర్యలు తీసుకుంటే తాము ఆందోళన విరమిస్తామని చెప్పి కూడా విద్యార్థులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే అక్కడ ఒక టెన్షన్ వాతావరణం మొత్తం నెలకొని ఉంది. కాలేజ్ యాజమాన్యం ఏమైనా స్పందించిందా? వార్డెన్ ను అరెస్ట్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళకున్న అభ్యంతరం ఏంటి? సరే, ఈ కాలేజ్ సంబంధించిన యాజమాన్యం ఎప్పటికీ స్పందించలేదు. ఎవరైతే కీలకంగా ఉండి ఆందోళన ముందుకు చేస్తున్నారో 15 మంది విద్యార్థులను ఇప్పటికీ ఒక రూమ్ లో బంధించారని చెప్పి విద్యార్థులు కొంతమంది చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇక్కడికి నుంచి ఎలాంటి ఫోటోలు బయటికి వెళ్ళలేదు, కావాలని విద్యార్థులు అలాంటి సృష్టిస్తున్నారని చెప్పి అటు యాజమాన్యం చెప్తుంది. కానీ విద్యార్థులు మాత్రం ఆధారాలతో సహా మొత్తం బయటపెట్టడం జరిగింది. ఆ వార్డెన్ ఏదైతే కొంతమంది ముగ్గురు వార్డెన్లు కలిసి ఎవరైతే అమ్మాయిల వీడియోస్ కావచ్చు, ఫోటోలు తీసి కొంతమందికి సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించిన వీడియోస్ అన్ని కూడా దానికి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్స్ అన్నిటి కూడా ఇప్పుడు పోలీసులకు ఇచ్చారు. ఆ అకౌంట్లు పరిశీలిస్తున్నారు. వాటిని పరిశీలించిన ఫర్దర్ గా చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు చెప్తున్నాగా యాజమాన్యం కోసం మాత్రం అలాంటిది ఏం జరగలేదు బుకాయించే ప్రయత్నం చేస్తుంది. ఆల్ రైట్ రమేష్.